రుద్రంగి మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం ముగియటంతో శుక్రవారం ఘనంగా వేడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్యాక్ చైర్మన్ జలగం కిషన్ రావు పాల్గొని మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం, కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగంలను శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఎంపీపీ ఎంపీటీసీలు ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయటం అభినందనీయమని అన్నారు. రాబో రోజుల్లో మరెన్నో పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసే అదృష్టాన్ని కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయటంలో ఎప్పుడూ ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంటేరెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, నాయకులు కర్ణబత్తుల దేవేందర్, నాగులపల్లి రవీందర్, దయ్యాల నారాయణ తదితరులు ఉన్నారు. ఇక ముందు కూడా వారు ముందుకు పోయి ఇంకా ఉన్నత పదవులు చాలా చూడాలని, వారు పై స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని నరసింహస్వామిని వేడుకుంటూ, వారు పదవులు చేపట్టిన కాలంలో చాలా కష్టంగానే ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ రావడంతో అన్ని వసతులు సమకూరలేదు. కష్ట నష్టాలు ఓర్చుకొని కొత్తగా మండలం ఏర్పడినటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిక్కచ్చిగా 5 సంవత్సరాలు వారు వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ రుద్రంగి మండలాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ వారు చేసినటువంటి సేవలను మనం కంపల్సరీ స్వాగతించాలి. 5 సంవత్సరాలు పదవులు ఉంటాయి, పోతాయి. కానీ పదవుల్లో 5 సంవత్సరాలు వాళ్ళు సక్రమంగా చేసిందా చేయలేదనేది కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవడం అవసరం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా కానీ నిలదొక్కుని ఈ 5 సంవత్సరాలు చేసిన వారు ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎంపీపీ గారు మరియు ఎంపీటీసీలు చేసినటువంటి అభివృద్ధి రుద్రంగి ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోతుంది. అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు చెన్నమనేని రమేష్ బాబు గారు రుద్రంగిని ప్రత్యేక దృష్టితోటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల ముందు ఉంచడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మా యొక్క గౌరవ ఎంపీపీ గారు మరియు పదవీకాలం పూర్తి చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీలు కానీ మా వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రజల నుండి వచ్చిన నాయకులు కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో కూడా ప్రజల్లో ఉంటూ వారి సేవల్ని ఖచ్చితంగా ప్రజల తరఫున అందించాలని మనస్ఫూర్తిగా పార్టీ తరఫున కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రుద్రంగి మొట్టమొదటి మండల ఎంపీపీగా గంగం స్వరూపగా మహేష్ గారిని ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని రంగాలలో కొత్త మండలం అయినప్పటికీ ఎమ్మెల్యే గారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని రంగాలలో సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ తన వంతు కృషి చేసి మండలాన్ని మొట్టమొదటి మండలం రుద్రంగిని ఒక గ్రామంతోనైనా 2 గ్రామాలతో చేసినప్పటికీ, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అన్ని విషయాలలో జాగ్రత్త పడుతూ ఒక విద్యావంతురాలైనటువంటి ఎంపీపీ గారు మన రుద్రంగి మండలాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఏరియాలో కూడా మా 3వ ఎంపీటీసీ పరిధిలో చాలా వరకు కూడా సైడ్ డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు మాకున్న స్థాయిలో మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అందుకు సహకరించిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత. అలాగే ఈ 5 సంవత్సరాలలో రుద్రంగి మండలం కొత్తగా ఏర్పడి అటు మానాల గ్రామం నుంచి ఇటు రుద్రంగి గ్రామం నుంచి ఉమ్మడి మానాల నుంచి కూడా మాకు అనేక విధాలుగా సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రుద్రంగి మండల ప్రజలకు మేము 5 సంవత్సరాలు
మా శక్తి వంచన లేకుండా మీకు సేవ చేయడానికి ముందుకొచ్చాం. మీరందరూ కూడా మాకందరికీ సహకరించినందుకు మా ఎంపీటీసీల తరఫున, కోఆప్షన్ తరఫున, మా అందరి తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఖచ్చితంగా ఉంటామని, ప్రజలకు కష్ట సుఖాల్లో మాకు వీలైనంత వరకు ఖచ్చితంగా వాళ్ళని కష్ట సుఖాలు పంచుకోవడానికి మేము ప్రయత్నిస్తామని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఇక్కడికి ఈ విధంగా సత్కరించిన వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ.